అందరికీ నమస్కారం. నిద్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 19వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు శుక్రవారము. ఈరోజు తిథి శుక్ల ఏకాదశి రాత్రి 8:59 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం ఉదయం 11:53 వరకు ఉంది. తదుపరి పుబ్బ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వృత్తి ఉద్యోగ విషయాల్లో చర్చలు సఫలమవుతాయి. ఆప్తుల నుండి వివాదాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. అకారణంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాన విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నష్ట సూచనలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి లాభాలను అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. తదుపరి సింహరాశి. ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు కలిసి రాక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ధనపరమైన వ్యవహారాల్లో మీరు నిదానంగా వ్యవహరించడమే మీకు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. వృత్తి వ్యాపారాలు నష్టాలు అధిగమించి లాభాల బాట పడతాయి. ఖర్చులకు తగిన ఆదాయం మీకు లభిస్తుంది. ఉద్యోగాన అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా వేగవంతం చేసుకుంటారు. తదుపరి తులారాశి. కొన్ని వ్యవహారాల్లో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో తొందరపడి మాట్లాడడం కూడా మంచిది కాదు. వ్యాపారాల్లో ఆశించిన రీతిలో లాభించవు. తదుపరి వృశ్చిక రాశి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధనాదాయం బాగుంటుంది. ఇతరుల సహాయ సహకారాలతో పాటు కొన్ని సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు. శారీరక మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కూడా కలుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. కొన్ని వ్యవహారాల్లో మీరు స్థిర నిర్ణయాలు చేసి లాభపడతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు లభించిన ఉన్నత అవకాశాలను జారి విడవకుండా చూసుకోవడం మీకు మంచిది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాల్ని అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన ఉద్యోగ విద్యా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తల్ని వింటారు. తదుపరి కుంభరాశి. ధన విషయంలో ఇతరులకు మాట ఇచ్చి మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక చాలా ఇబ్బంది పడతారు. వృత్తి ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తదుపరి మీనరాశి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి మీరు శుభవార్తల్ని వింటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల ఆగమనం మీకు చాలా ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించి మీరు ప్రశంసల్ని అందుకుంటారు.